వెల్కమ్ టు అ మినీ వ్లాగ్ అ డే ఇన్ లైఫ్ ఆఫ్ అ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. సో మనమైతే మార్నింగ్ లేసి కాలేజ్కి స్టార్ట్ అయిపోయాం. అది ఫ్రైడే కాబట్టి మనకి మార్నింగ్ 2 క్లాసెస్ లేవు, బట్ రికార్డ్ సబ్మిషన్ ఉంది. కాలేజ్కి వచ్చేసాం, రికార్డ్స్ అంతా అరేంజ్ చేసేసి కరెక్షన్ అయితే చేపించేసా. ఆఫ్టర్నూన్ సెమినార్ ఉంది, సో ప్రిపేర్ అవుతున్న లైబ్రరీలోకి వచ్చి. సో ఫార్మకో విజిలెన్స్ వీక్ ఒకటి జరుగుతుంటే క్లాస్లో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెంట్ చేశారు. 11 to 1 హాస్పిటల్ పోస్టింగ్స్ వీఆర్ పోస్టెడ్ ఇన్ ఆర్థోపెడిక్స్. పక్క ఆపరేషన్ థియేటర్లో ఈ చిన్నపిల్లలు అప్పుడే పుడితే వీడియో తీసా, కన్సెంట్ తోనే తీసా. డోంట్ వరీ, మీకు ఆపరేషన్స్ భయం అయితే ఈ పార్ట్ స్కిప్ చేయండి. సో నేను చూసిన ఫస్ట్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్. చాలా అంటే చాలా అమేజింగ్ అనిపించింది. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి. అండ్ ఫ్రైడే కదా, సో జుమ్మా నమాజ్. యు గాట్ దిస్. ఈ 3 years ఆఫ్ ఎంబీబీఎస్లో ఇది ఫస్ట్ టైం నేను సెమినార్ చెప్పడం. ఎలాగో ఎస్కేప్ అయ్యి లేకపోతే హాలిడేస్ వచ్చేవి, ఈసారి కుదరలేదు. సో లైక్ ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చేసినా కూడా నాకు స్టేజ్ ఫియర్ ఉంది కొంచెం. అండ్ ఐ డిడెంట్ లివ్ అప్ టు పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ అంట. సో ఓకే ఇష్ వెళ్ళింది సెమినార్ అయితే. సో కాలేజ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో మన క్లాస్ మొత్తం రైజ్ అండ్ ట్రాన్స్ 2021 బ్యాచ్ మొత్తం కలిపి రేషన్ డొనేట్ అయితే చేసాం అనమాట. ఆల్మోస్ట్ 50,000 కలెక్ట్ చేసి ఆ తర్వాత ఆకలి అయితే షార్మా తినడానికి వచ్చాం. అన్ని గింగరాలు తిరిగి మాట్లాడుతున్నాడు ఫోన్, మీరే అర్థం చేసుకోండి. ఇంకా సో ఇంటికి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని ఫోరెన్సిక్ మెడిసిన్ వీడియో ఒకటి ఉంటే అది చూసాం. ఆరో నుండి ఒక 1 hour వీడియో. డిన్నర్ తినేసి ఒక యూట్యూబ్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేయాల్సింది ఉంటే అది చేసా. ఆ తర్వాత రీసెంట్ ఎపిసోడ్ ఒకటి కభీ మే కభీ తుమ్ చూడకపోతే అది చూసేసి స్లీప్ అయితే వేసా. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. బాయ్.